హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను కింగ్డమ్ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఎన్ని సినిమాలు హిట్ కొట్టాడు, ఎన్ని సినిమాలు ఫ్లాప్ కొట్టాడో ఈ వీడియోలో చూద్దామండి. అంతేకాకుండా కింగ్డమ్ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే నేను ముందుగా మన ఛానల్ని లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. 2017లో మళ్ళీ రావా అనే సినిమా అయితే తీశారండి. ఇది హిట్. 2019లో జెర్సీనా సినిమా తీశారండి. అది మన నానిగారితో. అది కూడా సూపర్ డూపర్ హిట్. 2022లో డబ్ చేశారు జెర్సీ మూవీ. ఇది హిందీలో అయితే డబ్ చేశారు. ఈ మూవీ హిందీలో వచ్చరికి ఫ్లాప్. ఇంకా డైరెక్ట్గా ఈ సినిమాలు తీసిన తర్వాత డైరెక్ట్గా విజయ్ దేవరకొండ గారితో సినిమా అయితే స్టార్ట్ చేశారు కింగ్డమ్ మూవీ. ఇది గౌతమ్ గారిది మూవీ లిస్ట్ అనమాట. ఇంకా ప్రొడ్యూసర్ గారు నాగవంశీ గారండి. కింగ్డమ్ మూవీకి అతనే ప్రొడ్యూసర్ అనమాట. అతను ప్రీవియస్ మూవీస్ ఏం తీశారంటే 2016లో బాబు బంగారం అనే సినిమా తీశారండి. అది సూపర్ హిట్. నాగవంశీ గారు 2016లో ప్రేమం అనే సినిమా ప్రొడ్యూస్ చేశారనమాట. ఈ సినిమా బ్లాక్ బాస్టర్, ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ హిట్. 2018లో శైలజా రెడ్డి అల్లుడు అని చెప్పి సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. 2019లో వంశీ గారు జెర్సీనా సినిమా తీశారండి. హిందీలో తీశారు, ఫ్లాప్ అయిపోయింది. తెలుగులో తీశారు, సూపర్ హిట్ అయింది. 2019లో రణరంగం అనే సినిమా తీశారండి. వంశీ గారు ప్రొడ్యూస్ చేశారనమాట. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2020లో భీష్మ అనే సినిమా తీశారండి. ప్రొడ్యూస్ చేశారనమాట నాగవంశీ గారు. ఈ సినిమా వచ్చేసరికి హిట్. 2021లో నాగవంశీ గారు రంగిదే అనే సినిమా తీశారండి నితిన్ గారిని పెట్టి. ఈ సినిమా వచ్చేసరికి హిట్. అంతేకాకుండా 2021లో వరుడు కావాలను అనే సినిమా తీశారండి. నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేశారనమాట. ఈ సినిమా టాక్ వచ్చేసరికి ఫ్లాప్. 2022లోని డీజే తిల్లు అనే సినిమా తీశారండి. నాగవంశీ గారు ప్రొడ్యూస్ అయితే చేశారనమాట. ఈ సినిమా టాక్ వచ్చేసరికి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. 2022లో పవన్ కళ్యాణ్ గారిని పెట్టి భీమ్లా నాయక్ అనే సినిమా ప్రొడ్యూస్ చేశారండి నాగవంశీ గారు. ఈ సినిమా కూడా హిట్. 2022లో స్వాతి ముత్యం అనే సినిమా ప్రొడ్యూస్ చేశారండి. ఆ సినిమా వచ్చరికి యావరేజ్. 2023లో బుట్టబొమ్మ అనే సినిమా ప్రొడ్యూస్ చేశారండి. ఈ సినిమా టాక్ వచ్చరికి ఫ్లాప్. 2023లో సార్ అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చరికి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. 2023లో మ్యాడ్ అనే సినిమా ప్రొడ్యూస్ చేశారండి నాగవంశీ గారు. ఈ సినిమా కూడా హిట్. అంతేకాకుండా 2023లో ఆదికేశవ అనే సినిమా ప్రొడ్యూస్ చేశారండి. ఈ సినిమా టాక్ వచ్చరికి ఫ్లాప్. 2024లో ఢిల్లీ స్క్వేర్ అని చెప్పేసి చేశారండి పార్ట్ 2. ఇది కూడా సూపర్ డూపర్ హిట్. 2024లో గ్యాన్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా తీశారండి. ఈ సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్, ఇండస్ట్రియల్ సూపర్ డూపర్ హిట్. ఇంకా అదే 2024లో లక్కీ భాస్కర్ సినిమా తీశారండి. అది కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అండి. ఈ 2025లో డాకు మహారాజు అది కూడా హిట్. నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.